పారిజాతం ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. జ్యోత్స్న తనలో తాను ఏదో దాస్తున్నట్టుగా కార్తీక్ మాటలు గుర్తు చేసుకుని జ్యోత్స్నని నిలదీయడం స్టార్ట్ చేసింది పారు. కావాలనే పారిజాతం జ్యోత్స్నతో జ్యోత్స్న ఇలా రా మనం వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి అని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న షాక్‌తో పోలీస్ స్టేషనా? ఇప్పుడెందుకు గ్రాని ఏమైందని అడుగుతుంది. నా కొడుకు దాస్ కనిపించడం లేదని కంప్లెయింట్ ఇవ్వాలి. వాడు వెళ్లి ఎన్ని రోజులైంది? ఫోన్ చేస్తే కలవదు. అసలు వాడు ఉన్నాడో లేదో కూడా అర్థం కావడం లేదని పారిజాతం అంటుంది. జ్యోత్స్న నవ్వుతూ అదేంటి గ్రాని నువ్వే కదా అసలైన వారసురాలివి వెతికి తీసుకురా అని పంపించావు. నాన్న ఎక్కడో ఆ పనిలోనే ఉండి ఉంటాడులే మాట దాటేస్తుంది. అయితే పారు వదిలిపెట్టదు. లేదు జ్యోత్స్న వాడి తాయెత్తు తెగిపడి ఉంది. ఫోన్ కలవడం లేదు. ఇది చూస్తుంటే ఎవరో వాడిని ఏదో చేశారని నా మనసు చెప్తోంది. అందుకే వాడు కిడ్నాప్ అయ్యాడని కంప్లైంట్ ఇస్తాను అని జ్యోత్స్న పారిజాతంతో చెప్తుంది. జ్యోత్స్న కంగారుగా కిడ్నాపా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? అయినా పోలీసులు అడిగితే ఎవరి మీద అనుమానం ఉందని చెప్తావు అని అడుగుతుంది. కార్తీక్ గాడు చెప్పినట్లుగానే దీని ముఖంలో రంగులు మారుతున్నాయని అనుకుంటుంది పారిజాతం. జ్యోత్స్న కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీ మీదనే అని చెప్తాను. నీకే వాడు ఉండటం ఇష్టం లేదు కదా, అందుకే నువ్వు వాడిని ఎక్కడైనా దాచావేమో అని అనుమానంగా ఉందని చెప్తాను అంటూ బాంబు పేలుస్తుంది పారిజాతం. ఈ మాట వినగానే జ్యోత్స్న ముఖం పాలిపోయింది. తన పాపం ఎక్కడ బయటపడుతుందో అని కంగారు పడినా పైకి మాత్రం కోపం ప్రదర్శిస్తుంది జ్యోత్స్న. నేనెక్కడికి రాను. అసలు నా కష్టాల్లో నా తండ్రి నాకు తోడుగా లేనప్పుడు అతని కోసం నేనెందుకు రావాలి? నీ కొడుకు ఏమయ్యాడో నువ్వే వెతుక్కో అని జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోయింది. దాంతో దీని వాలకం చూస్తుంటే దాసిని ఏదో చేసినట్లే ఉందని అనుకుంటుంది పారిజాతం. మరోవైపు కాంచన ఇంట్లో స్వప్న కాశీల సమస్యను పరిష్కరించడానికి శ్రీధర్‌ని పిలిపించింది. కాశీ అక్కడ ఉండడం చూసి శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. శ్రీధర్ కాశీ తన తప్పు తెలుసుకున్నాడు. పశ్చాత్తాపంతో రగిలిపోతున్నాడు. స్వప్నతో కలిసి మళ్ళీ సంసారం చేయాలనుకుంటున్నాడు. ఒక భార్యగా స్వప్న తనని క్షమించి ఇంకో అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని కాంచన శ్రీధర్‌ను కోరుతుంది. శ్రీధర్ ఒక్క క్షణం మౌనంగా ఉండి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ చప్పట్ల శబ్దానికి కాంచన కాశీ ఇద్దరు బిత్తరపోయారు. అద్భుతం కాంచన, చాలా బాగా చెప్పావు. ఒక తప్పు చేసిన మనిషి పశ్చాత్తాపపడితే అతనికి ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం నీ సంస్కారానికి నిదర్శనం. అయితే నాదొక చిన్న ప్రశ్న. ఏంటది అని అడుగుతుంది కాంచన. భార్య నమ్మకాన్ని కోల్పోయిన కాశీకి ఒక అవకాశం ఉండాలని కోరుకుంటున్నావు కదా, మరి నీ నమ్మకాన్ని కోల్పోయిన నీ భర్త కంటే నాకు ఒక అవకాశం ఎందుకు ఇవ్వవు? కాశీ చేసిన తప్పే నేను చేశాను. అతను పశ్చాత్తాపపడుతున్నట్టే నేను పడుతున్నాను. మరి అతనికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా అంటూ శ్రీధర్ కాంచనను ప్రశ్నిస్తాడు. ఈ మాట వినగానే కాంచన మాటలు రాక నిశ్శబ్దంగా ఉండిపోయింది. కానీ ప్రస్తుతానికి ఆ స్థాయి నాకు లేదని కార్తీక్ శ్రీధర్‌కు చెప్తాడు. ఈ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాను. కానీ ఒక కొడుకుగా మీరిద్దరు కలిసుండాలని కోరుకుంటున్నానని కార్తీక్ తల్లిదండ్రులకు వదిలేస్తాడు. నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నేను వాడి నిర్ణయాన్ని గౌరవించకపోతే బాగోదని అంటుంది కాంచన. అక్కడితో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.